యాదవ్ నేటి కార్యక్రమాన్ని అధ్యక్షులు ఒక లక్ష్యం కోసం ఒక దూరదృష్టితోటి గత 3-4 మాసాల క్రితము ఢిల్లీలో కాంటినెంటల్ క్లబ్లో ఈ ఫీల్డ్లో ఉన్నటువంటి వారు కానీ ఢిల్లీలో ఉన్నటువంటి మన యాదవ్ కులస్తులు కానీ వివిధ హోదాల్లో ఉన్నటువంటి వారిని ఆహ్వానించి అక్కడ ఒక యాదవ్ విజన్ అనేటటువంటి ప్లాట్ఫామ్ ద్వారా యూట్యూబ్ ఛానల్ను అక్కడ లాంఛనం చేయడం జరిగింది, ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మిత్రుడు పిన్న వయసు అయినా లక్ష్యం కోసము ముందుకు వస్తున్నటువంటి సందర్భం, ఎవరి సహాయం లేకుండా స్వయంగా సరే ఈ కార్యక్రమాన్ని అన్ని రాష్ట్రాల్లో కూడా ఎందుకు విస్తరింపజేయద్దు అనేటువంటి ఆలోచన కూడా మంచిదే. ఈ ఢిల్లీలో ప్రారంభం అయిన తర్వాత ఈ తెలుగు గడ్డ మీద తెలంగాణ రాష్ట్రంలో యూట్యూబ్ ఛానల్ మన డిజిటల్ విజన్ అనేటటువంటి సంస్థ ద్వారా వారు ఈరోజు లాంఛనంగా ప్రారంభించడం, దానికి సహాయకులుగా ఉన్నటువంటి నమస్తే తెలంగాణ పత్రికల్లో సుమారు 12-15 సంవత్సరాల నుంచి టీ న్యూస్లో సేవలు అందించినటువంటి మిత్రులు, జర్నలిస్టు, ఈ ఉధృతమైనటువంటి తెలంగాణ రాష్ట్రం రావడానికి టీ న్యూస్లో వారి చాతుర్యం ద్వారా ఆ ఛానల్ను కూడా ఎంతో అభివృద్ధి చేసి తెలంగాణ సమాజాన్ని కూడా మేల్కొల్పినటువంటి మిత్రుడు రాజశేఖర్ యాదవ్, వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే అంత పెద్ద ఛానల్ను ఒక పెద్ద సామాజిక వర్గాన్ని వదిలేసి నా జాతి కోసం ఇందులో సేవ చేయడానికి వచ్చినందుకు రాజశేఖర్ యాదవ్ నేను ప్రత్యేకంగా ముందు అభినందిస్తున్నాను. వారొకరే కాదు, కర్ణాటక నుంచి మిత్రుడు ఉద్గిర్ నుంచి వచ్చినటువంటి సహాయకులుగా వారు కూడా ఉన్నారు, టెక్నికల్ టీం కూడా ఉన్నది. వారు కూడా యాదవ్ కులానికి సంబంధించి కమ్యూనిటీకి సంబంధించినటువంటి వారు. మరి ఇటువంటి మౌనోత్తమైనటువంటి కార్యక్రమము చేపడుతున్నప్పుడు విస్తృతంగా ప్రచారం చేయవలసినటువంటి అవసరం ఉండే, మంచి రోజు ఉందని చెప్పి కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు ముహూర్తం మంచిదనేటువంటి ఉద్దేశంతో కిరణ్ యాదవ్ ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పెద్దలు బేరి రామచందర్ యాదవ్ గారు, వారు కూడా చాలా సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు. యాదవుల ఐక్యత కోసం, యాదవుల సంక్షేమం కోసం పోరాడుతున్నటువంటి సందర్భంలో వారు కూడా ఒక ఛానల్ను పెట్టి మరి చైతన్యవంతులు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన తెలంగాణ యాదవ్ సంఘానికి సంబంధించినటువంటి సికింద్రాబాద్ ప్రాంత వాసులు మల్లేష్ యాదవ్ గారు సామాజిక సేవలో వాళ్ళు కూడా నిరంతరం పాల్గొంటూ మన యొక్క కమ్యూనిటీని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి వారు కూడా రావడం జరిగింది. మరో ముఖ్యమైనటువంటి విషయం, ఈ తెలంగాణ రాష్ట్రం రావడానికి మన మహిపాల్ యాదవ్ లాంటి యువకులు త్యాగ ఫలితము. వారు ఉద్యోగాన్ని కూడా త్యాగం చేసి ఉద్యమం ద్వారా, ఉద్యమాలతోటి ఆ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద విద్యార్థులను, తద్వారా సమాజాన్ని చైతన్యవంతులు చేసి తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రముఖమైనటువంటి పాత్ర వహించినటువంటి మా మహిపాల్ యాదవ్, వారితో పాటు ఎంతోమంది ఉన్నారు. వారికి కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు వారు కూడా ఛానల్ను, యూట్యూబ్ ఛానల్ను నడిపిస్తున్నారు.
ఎవరి సాయం లేదు. ఆయన కూడా ఒక దూరదృష్టితోటి మనం ఎందుకు వెనుకబడి ఉన్నాము, మనం ఎందుకు ముందుకు పోవద్దు, మనం ఎందుకు ఈ సమాజంలో ఉన్నటువంటి మన ఐక్యతకు పాటుపడదామని చెప్పి ఈ సమాజంలో ఉన్నటువంటి సమానత్వాలు తొలగించడానికి ఐక్యమత్యంతో ముందుకెళ్దామని చెప్పి మనలో ఉన్నటువంటి ఆనిముత్యాలను పైకి తీసుకురావాలన్నటువంటి లక్ష్యంతో వారు ఈరోజు యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నారు. లక్షలాది మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. కానీ ఎవరు సహాయం చేయరు. సరే సహాయం చేయకున్నా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వందలాది కేసులు వారి మీద పెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రశ్నిస్తుంటే, నువ్వు ఛానల్ పెట్టినావు అని చెప్పి, నువ్వు ప్రశ్నిస్తున్నావు అని చెప్పి, నువ్వు ఒక బీసీ వర్గానికి సంబంధించినటువంటి వారు కాబట్టి అనగదొక్కేటటువంటి ప్రయత్నం చేసిర్రు, కేసులు పెట్టిండ్రు, హింసించిండ్రు. ఈ పోలీస్ స్టేషన్లో పెట్టి మరి ఎన్నో ఇబ్బందులు గురైనా నా సమాజం కోసం నిలబడతామని చెప్పి మిత్రుడు మైపాల్ యాదవ్ నిలబడి ఈరోజు కూడా ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నటువంటి విషయాన్ని మనము మర్చిపోవద్దని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మిత్రుడు కిరణ్ యాదవ్ వారికి ఉన్నటువంటి టీము యువకులందరినీ తీసుకొని ఈ యూట్యూబ్ ఛానల్ను దేశవ్యాప్తంగా విస్తరింపజేయాలని చెప్పి అన్ని రాష్ట్రాల్లో ఈ డిజిటల్ విజన్ ద్వారా మన యాదవ సంక్షేమం కోసము, పాడి పంట కోసము, పశు పోషణ కోసము కార్యక్రమాలు కూడా ఈ యూట్యూబ్ ఛానల్లో నిర్వహిస్తే కూడా ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి వెళ్ళే విధంగా ఉంటుందనేటువంటిది నేను వారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఒక ధైర్యంతో, చిన్న వయసు ఉన్నా కానీ దూర లక్ష్యంతో ఢిల్లీకి వెళ్ళి లాంచ్ చేసిండంటే ఆ లక్ష్యం తప్పకుండా నెరవేరుతుంది. ఎవ్వరి సహాయ సహకారం లేకున్నా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నేను తట్టుకొని నిలబడతాను. నా కులము, నా యాదవ్ సంఘము నా ఎంబడి ఉంటే చాలని చెప్పి ధైర్యంగా కిరణ్ యాదవ్ ముందుకెళ్తున్నాడు. వారినందరిని కూడా మనము ఈరోజు అభినందించాలి, వారికి సహకరించాలి. వారికి సహకరించాలంటే మిత్రుడు మైపాల్ యాదవ్ చెప్పినట్టు ప్రతి ఒక్కరు ప్రతి 5 నిమిషాలకు ఫోన్ చూసుకుంటాం. వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, స్టేటస్ కానీ అన్నీ చూసుకుంటుంటాం. అటువంటి చూసినప్పుడు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ ఉంటే షేర్ చేయండి, చెప్పండి ఇట్లా కాదు ఇట్లా అని చెప్పి. తద్వారా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ను వారిని ప్రోత్సహించినటువంటి వారం అవుతాం. మీరేం డబ్బులు ఇచ్చే అవసరం లేదు, మీరేమి జెండాలు పట్టుకొని తిరిగే అవసరం లేదు, మీరేమి పైసలు పెట్టి ఖర్చు పెట్టేటటువంటి అవసరం లేదు. ఆ ధైర్యం కిరణ్ యాదవ్కు ఉంది, వారి కుటుంబానికి ఉన్నది. ఆ ధైర్యంతో ముందుకెళ్తున్నాడు. ఒకటే ధైర్యము, ఈ యాదవ సోదరిమల్లు నా ఎంబడి ఉంటే చాలు, ఎంత దూరంకైనా వెళ్తామనేటువంటి ఒక లక్ష్యంతో ముందుకెళ్తుండు. ఆ లక్ష్య సాధన కోసం ఒక అడుగు ముందుకేసాం. ఆ అడుగులో మనందరం కూడా వెనుక నడవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారంటే మన యొక్క భారతదేశంలో కానీ ఇతర రాష్ట్రాల్లో హైదరాబాదులో యాదవుల డామినేషను అంటారు, యాదవుల ఐక్యత అంటారు, యాదవుల సంఖ్య అంటారు. కాబట్టి మనము ఏ కార్యక్రమం చేసినా ఇంటికి ఒక్కరు కనీసము వస్తే ఈ హాల్ కూడా సరిపోదు, బయట నిలబడి చూసేటటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఆ విధంగా మనందరం కూడా ఒకరికొకరు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది, అందరినీ పోగు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, మనల ముందు ఐకమత్యం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్లాట్ఫారం దొరికింది. కిరణ్ యాదవ్ సోదరుడు ఉన్నాడు, మన యాదవ్ సంఘాన్ని అభివృద్ధి చేయడానికి కంకణం పట్టుకొని ఢిల్లీ దాకా వెళ్ళిండంటే ఆ కిరణ్ యాదవ్కు మనందరం కూడా వారెంబడి ఉండవలసినటువంటి అవసరం ఉంది. వారి ఛానల్ను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ సబ్స్క్రైబ్ ద్వారా, షేరింగ్ ద్వారా చూసి వదిలేయడం కాదు, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి
అని చెప్పి నేను మీ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ బంధువులకు చెప్పండి, మీ ఇంట్లో ఉండే వారందరికీ చెప్పండి, మన బంధువులలో ఉండేటటువంటి వారందరికీ చెప్పండి. ఈరోజు నేటి డిజిటల్ ప్రపంచంలో ఒక అడుగు ముందుకేసిండు మన సంఘానికి సంబంధించినటువంటి, మన సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి లక్ష్యంతో పాడి పంట పశు పోషణ అనేటువంటి ఒక పెద్ద సబ్జెక్ట్ను పెట్టుకొని ముందుకు వెళ్ళాలనేటువంటిది నేను కూడా రాజశేఖర్ మిత్రులకు కూడా ప్రత్యేకంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఏదేమైనా చిన్న పెద్ద కార్యక్రమం తక్కువ మంది వచ్చినా మీరు అధైర్యపడొద్దు. ఒక్కరు వచ్చిరంటే ఒక్కరెనక 1000 మంది ఉన్నారు అనేటటువంటి విషయాన్ని నేను కిరణ్ యాదవ్కు తెలియజేస్తున్నాను. మీరు చేపట్టేటువంటి ప్రతి కార్యక్రమాల్లో కర్ణాటకలో, మహారాష్ట్రలో, అన్ని ఉత్తరప్రదేశ్లో, అన్ని రాష్ట్రాల్లో కూడా మీరు ఈ ఛానల్ను ప్రారంభించాలనేటువంటి లక్ష్యంతో, ఆలోచనతో కంకణం కట్టుకొని ఈ తెలంగాణ గడ్డ నుంచి మీరు మొదలుపెట్టారు. తప్పకుండా సత్ఫలితాలు ఇవ్వాలని చెప్పి నేను ఆ శ్రీకృష్ణ భగవాన్ని వేడుకుంటూ, మీరు చేసే ప్రతి కార్యక్రమాల్లో చేదోడు వాదోడుగా మీతో పాటు నేను ఉంటానని చెప్పి మరొకసారి కిరణ్ యాదవ్కు నేను అభినందనలు తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులు అమ్మ గిట మా వదినమ్మల గిట అందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నారు. వారికి కూడా కిరణ్ యాదవ్ ఢిల్లీలో పోయి ఉండు 10 రోజులు 15 రోజులని మీరేం బాధపడద్దు. మన సంఘం కోసం, మన యొక్క యాదవుల సంక్షేమం కోసం, మన యొక్క యాదవుల చైతన్యం కోసం ఢిల్లీ దాకా పోయిండు సోదరుడు. వారిని మీరు కూడా ప్రోత్సహించాలి. మనందరం కలిసి కిరణ్ యాదవ్ చేపట్టే ప్రతి కార్యక్రమాల్లో ఈ డిజిటల్ విజన్ యూట్యూబ్ ఛానల్ను మొట్టమొదటిగా తెలంగాణలో మనము ఎక్కువ శాతము షేర్ చేద్దాం, అభినందిద్దాము. ఆ విధంగా కామెంట్లు చేసి ముందుకు తీసుకెళ్ళి ఈ ఛానల్ను ఒక అన్ని ఛానళ్ళ కంటే ఒక గొప్ప ఛానల్గా, ఇతర యూట్యూబ్ ఛానళ్ళు పెద్ద పెద్దోళ్ళు ఉన్నాయి, మన సంఖ్య ముందు ఆ యొక్క యూట్యూబ్ ఛానళ్ళు నిలబడవనేటువంటి నినాదాన్ని మన యొక్క కిరణ్ యాదవ్ గారిని ముందు నడిపిద్దాం. మన మైపాల్ యాదవ్ కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చేపట్టే ఏ కార్యక్రమైనా కానీ ప్రతిరోజు వార్తల్లో, ప్రతిరోజు ఛానల్లో ఉస్మానియా యూనివర్సిటీ చూపించుకుంటూ వారు వార్తలు, వారి యొక్క ప్రకటనలన్నీ చేస్తుంటారు. ఉస్మానియా యూనివర్సిటీ ఎందుకు చూపిస్తారంటే మన యొక్క కుటుంబంలో ఉండేటటువంటి పిల్లలందరూ కూడా యూనివర్సిటీ దాకా వచ్చి చదువుకొని చైతన్యవంతులు కావాలి, విద్యావంతులు కావాలి, పారిశ్రామికవేత్తలు కావాలి, మంచి అధికారులు కావాలి. ఈ సమాజానికి సేవ చేస్తూ మన యాదవ్ సంఘాన్ని మర్చిపోకుండా యాదవ్ సంఘాన్ని కూడా ఒక సేవ చేసే ఆలోచన దృక్పథంతో మరి వారు చేపడుతున్నటువంటి ప్రతి కార్యక్రమాల్లో ఇద్దరు సోదరులాగా ఉన్నారు. ఇద్దరిని 2 కళ్ళలాగా మనము ముందుకు తీసుకెళ్దామని చెప్పి మీ అందరు కూడా కోరుకుంటూ, ఈరోజు ఈ యొక్క డిజిటల్ విజన్ యూట్యూబ్ ఛానల్ను లాంచింగ్ కార్యక్రమానికి, ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంతో సహృదయంతో నిన్ననే ఢిల్లీ నుంచి వచ్చి డైరెక్ట్గా నాకు వచ్చి కలిసి ఆహ్వానించడం జరిగింది. మరొకసారి కిరణ్ యాదవ్కు టీ న్యూస్ సుమారు 15 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నటువంటి రాజశేఖర్ టెక్నికల్ బృందానికి, మిత్రులందరూ కూడా నేను మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి, మీరు చేపట్టే ప్రతి కార్యక్రమాల్లో ఏమైనా ఇబ్బందులు సమస్యలు వచ్చినా మాతో ఏ సహాయం ఉన్నా కానీ మీతో ఉంటామని చెప్పి మరొకసారి కోరుకుంటూ మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. మంచి భవిష్యత్తు ఉండాలని, ఆ భవిష్యత్తు నిర్మాణానికి మీరు నాంది పలకారని చెప్పి, ఆ నాందిలో భాగంగా ప్రతి ఒక్క యాదవ్ మీ ఎంబడి ఉంటారు, ఉండాలి, ఉండబోతారని చెప్పి నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై శ్రీకృష్ణ.